ఈరోజు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రెండో క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియాకి జరగబోతున్నది. మొన్నటిసారి కూడా చెప్పాం రద్దు చేయాలని, కానీ సిగ్గు లేకుండా బీసీసీఐ అలాగే భారత ప్రధాని క్రికెట్ మ్యాచ్ని నడిపి ఈరోజు ఏదో అక్కడికి వచ్చిన డబ్బులు పహల్గామ్కి ఇచ్చేసామని చెప్తున్నారు. పహల్గామ్కి కాదు, బాధితులకు ఇవ్వాలి. కానీ మేము సిగ్గుపడుతున్నాం. రక్తము నీళ్లు ఆనాడు ప్రవహించమని చెప్పిన వారు ఈరోజు రక్తము క్రికెట్ ఎలా ప్రవహిస్తున్నాయి? ఎందుకు సంపాదిస్తున్నారు? దేనికోసం సంపాదిస్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు ప్రతి దాడి ఈరోజు భారతదేశం మీద చేస్తున్న దాడి, భారతదేశం మీద చేస్తున్న దాడి. దాంట్లో మొన్న పహల్గామ్లో జరిగినప్పుడైతే ఇంకా సిగ్గు లేకుండా ఈ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఒక ఆయన మన మహిళకు ఒకదానికి సింధూరం పెడుతున్నట్టుగా ఫోటో పెట్టి ఆయన చేస్తే దాన్ని ఇంతవరకు నిరసించలేదు భారత ప్రభుత్వం. మన మహిళకి సింధూరం పోయిన మహిళకి బొట్టు పెడుతుంటే ఆ ఫోటోని షేర్ చేసిన క్రికెట్ మ్యాచ్ క్రికెట్ ఆడగాలతో ఆడతారా అని అడుగుతున్నాం. అలాగే ఈ మధ్య జరిగిన దాడులన్నీ కూడా మొత్తం బీజేపీ పాలన జరిగినాయి. అటు కందహార్ మొదలు పెడితే కనుక ఇటు ఇక్కడ వరకు కార్గిల్ దగ్గర నుంచి అక్షరధామ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంతకుముందు పుల్వామా కానీ ఇప్పుడు జరిగిన పహల్గామ్ కానీ అన్నీ బీజేపీ నాయకత్వం, బీజేపీ అధికారం ఉన్నప్పుడు మాత్రం జరిగినాయి. ఎందుకు జరుగుతున్నాయి అన్నీ? ఎలక్షన్ల కోసం కాదా అని అడుగుతున్నాం. రేపు రాబోయే బీహార్ ఎన్నికల కోసం ఈ పహల్గామ్ జరగలేదా అని అడుగుతున్నాం. దానికి తిరుగుబాటు చేసి దాన్ని ఆపాల్సిన వాళ్ళు ఈరోజు క్రికెట్ మ్యాచ్ని ఆపుతున్నారు. ఎవరి లబ్ధి కోసం? ఎవరి కోసం? ఇది జయేష్ షా కోసరం కాదా? భారత ప్రభుత్వం ఎందుకు నడుపుతున్నది? ఎందుకు అమెరికాకి తల వంచుతున్నది? ఎందుకు పాకిస్తాన్కి తల వంచున్నది? ఆ రోజు ఒక తలకాయకి 10 తలకాయలు పట్టుకొస్తా అన్నారు. ఈరోజు సిగ్గు లేకుండా ఎందుకు మ్యాచ్లు ఆడుతున్నారు? 1,40,00,000 మంది జనాభా, 140 కోట్ల జనాభా, 11 కోట్ల జనాభాతో ఆడటం పెద్ద గొప్ప నాది. దాన్ని తీసుకుని దెబ్బలు తరుచుకోవడం అవసరమా? ఈ క్రికెట్ మ్యాచ్ని చూడొద్దని చెప్పి ఈరోజు ఇక్కడ మేము నల్ల బట్టలు పెట్టుకుని అనుకున్నాం. చూడవద్దని అంటున్నాం. ఆనాడు ఎక్కడైతే మహాభారతంలో ఒక దుశ్శాసనుడు చీరలాగుతుంటే కళ్ళు కట్టు మూసుకుని చూడలేని పరిస్థితులు ఉన్నదో అటువంటి చేతగాని చూడలేని పరిస్థితుల్లో భారతదేశం ఉందని చెప్పి సింబాలిక్గా ఈ నల్లగుడ్డలు మేము కట్టుకోవడం జరిగింది. ఈరోజు అందరిని అడుగుతున్నాం, ఈరోజు జరిగే మ్యాచ్ని ప్రొటెస్ట్ చేయండి, చూడబాకండి, వ్యతిరేకించండి, భారత ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయమని చెప్పడానికి ఆమ్ ఆద్మీ పార్టీగా ఇక్కడికి మేము ముందుకు రావడం జరిగింది. शर्म करो, मोदी शर्म करो, मोदी शर्म करो। नहीं चलेगा, 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 नहीं चलेगा। शर्म करो, शर्म करो, शर्म करो, मोदी शर्म करो, शर्म करो, मोदी शर्म करो। सिंदूर का अपमान नहीं चलेगा, नहीं चलेगा। सिंदूर का अपमान नहीं सहेगा हिंदुस्तान। सिंदूर का अपमान नहीं सहेगा हिंदुस्तान। भारत पाकिस्तान एग्रीमेंट है, भारत पाकिस्तान एग्रीमेंट है, भारत पाकिस्तान एग्रीमेंट है। पाकिस्तान तो क्रिकेट आडलू, पाकिस्तान तो क्रिकेट आडलू, पाकिस्तान तो क्रिकेट आडलू, पाकिस्तान तो क्रिकेट आडलू। जय जय जवान, जय किसान। मोदी शाह मोदी शाह, मोदी शाह, मोदी शाह, जय शाह, जय शाह, जय शाह, जय शाह, जय शाह। बीसीआई शर्म करो, बीसीआई शर्म करो, बीसीआई शर्म करो, बीसीआई, बीसीआई, बीसीआई।